తను కరెక్టా లేకపోతే సన్నివేశాలు ఇలా తయారు చేసా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను? లెట్ మీ రీకాల్ ఆల్ ఓవర్ ఇట్ అగైన్. హలో, చెప్పు. బాగున్నావా? బాగున్నా. అయినా నిన్ననే కలిసింది, ఈ ఎంక్వైరీలు ఎందుకు? ఓకే ఓకే, తిన్నావా ఏమైనా? లేదు, ఇప్పుడే కలిసింది, లేచాక తింటా. ఓ సరే, జల్దీ తిను మరి. సరే నాన్న. ఫస్ట్ డేనే కాలేజీకి లేట్ తొందరగా కాలేజీకి సరే వెళ్తా. పోవడమే కాదు, మంచిగా చదువుకుని మంచి జాబ్ కొట్టాలి. సరే నాన్న, మరి కాలేజ్కి లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి. బాయ్. సరే అమ్మా. సరే సరే. కృష్ణ, లేచినావారా? ఏంట్రా, ఏమన్నా ప్రాబ్లమా మీ నాన్నతో? అంత ఇరిటేట్గా మాట్లాడుతున్నావు. అట్లేం లేదురా, మనం ఇంకా కాలేజ్ పోవడమే స్టార్ట్ చేయలేదు, అప్పుడే చదువు అని జాబ్ అని ఓ పొద్దు పొద్దుగానే క్లాస్ వీక్తున్నాడు. వాళ్ళు అట్లానే అంటారా, నువ్వేం ఫీల్ కాకు, జస్ట్ గో విత్ ద ఫ్లో. రే గోచి, నువ్వు జరిగితే నేను స్నానం చేసుకోవాలి. రే కృష్ణ, రెడీగా ఉండు, నేను స్నానం చేసి వచ్చాక నెక్స్ట్ నువ్వే. సరేరా. అమ్మయ్య, నాన్నతో మాట్లాడేసా, తొందరగా కాలేజ్కి సరే వెళ్దామా? వెళ్దాం పదా. మా బోర్ కొడుతుందిరా, ఏమన్నా గేమ్ ఆడదామా? ఇంతసేపు బీజేఎం ఆడి ఇప్పుడే కదరా పక్కన పెట్టింది, ఇప్పుడే గేమ్ మళ్ళా? ఫోన్లో ఛార్జింగ్ లేదురా, అందుకని గేమ్ ఆడదాం. మరి ఏం చేద్దాం? మీ ఇష్టం. అరే ఆ బాటిల్ అందుకో. ఏంట్రా అంత దీనంగా చూస్తున్నావు? ఏం గుర్తొస్తుంది ఏంటి? ఏయ్ ఏయ్, అదేం లేదురా, తాగుదామంటున్నా ఒకటే. ఇప్పుడు అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోకు, ముందే నాకు అసలు అలవాటు కూడా లేదు. అయినా వీడేంటి ఇంకా బాడీని వదలట్లేదు. రేయ్ ఆపాన్రా మీ సోది, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం. ఆడదామా? సరే ఆడదాం, పట్టు. సరే ఆడదాం, పడు. అంతే. ట్రూతా డేరా? ట్రూతేరా. నీకుందారా? రే ఏం మాట్లాడుతున్నారా? అదే మా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని అడుగుతున్నా. అంటే ఉండేది, తర్వాత బ్రేకప్ అయింది. అయినా ఇప్పుడు అదంతా ఎందుకులే. సర్రా బాబు. ట్రూతా డేరా? నేను కూడా ట్రూతేరా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? హే, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? రాడ్ సింగిల్ ఈడా. మాకు తెలుసులేరా. అబ్బో, నేను ట్రూతరా బై. డేర్ తీసుకోరా. డేర్ తీసుకోబే. సచ్చింది గొర్రె. సరే డేర్. ఇప్పుడు మనం ఒక కాఫీ షాప్ పోదాం. పోయి కాఫీ తాగుదాం రా. నువ్వు ఆప్రా. అక్కడ మనోడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. సెట్ ఉంది. అరే నడు, పోయి ప్రపోజ్ చేద్దు. తప్పదా? అరే తప్పదు. అసలు తప్పదురా, ప్రపోజ్ చేయాల్సిందే. చేయాల్సిందే. మొత్తం ఖాళీ ఉందా? ఈడ కూర్చుందాం రా. అరే ఆడ కూర్చుందాం రా. కూర్చుందాం రా. ఈడ కూర్చుందాం రా. పా. సత్య నువ్వు చెప్పరా. అరే ఇక్కడ వచ్చిన వాళ్ళందరిని చూడరా. ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దుమా, వచ్చేటోళ్ళని చూద్దాం. వచ్చేటోళ్ళని చూద్దామా? సరేరా, నీ ఇష్టం.
అరే ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడరా. అరే ఏమైందిరా? బాగుందిరా అమ్మాయి. అరే ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి ప్రపోజ్ చేయరా. అరే ఎందుకురా ఇట్లా బుక్ చేస్తున్నాను? అరే ఇందాకెన్నో కదా ప్రపోజ్ చేస్తా అని, ఎక్కడికి వెళ్ళిందిరా కాన్ఫిడెన్స్? ఏ ప్రపోజ్ చేస్తాలేరా, మనోడి మీద నాకు నమ్మకం ఉంది. సరేరా. రే ఆ పక్క పిల్లని నాకు సెట్ చేయరా. థు. ఏం పర్లేదు. సరేరా పోతా. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హ్యావ్ ఎ సీట్? యా ఓకే, ఇట్స్ యువర్ విష్. హే, ఐఎమ్ కృష్ణ. అయితే నాకేంటి? డూ యూ నో మీ? అఫ్ కోర్స్, చందమామ ఎవరికి తెలియదు. అసలు ఎవరు నువ్వు? ఐఎమ్ స్టూడెంట్ ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్. మైసమోడల్లో ఉంటారండి. ఓకే, బై ద వే మీ గురించి ఏం చెప్పలేదు. ఐ యామ్ రాధా. ఆయన నా డీటెయిల్స్తో నీకేం పని? జస్ట్ క్యాజువల్గా తెలుసుకుందామని. బై ద వే దిస్ స్మైల్ సూట్స్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ స్మైల్ సూట్స్ యూ ద బెస్ట్. మిమ్మల్ని చూడగానే ఐ హ్యావ్ ఫెల్ట్ సంథింగ్ న్యూ దట్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్. ఈ రాధా ఈ కృష్ణ కలిసి రాధాకృష్ణలతో ఎంత బాగుంటుందో కదా. వాట్ డూ యూ మీన్? ఏం లేదు, ముందు ముందు మీకే అర్థమవుతుందిలే. అచ్చా అవునా, సరే సరేలే. ఆహా బాగానే కలుపుతున్నావుగా. హలో నాన్న. హలో, బాగున్నావా? బాగున్నా నాన్న. చెప్పు నాన్న. అదే ఏం లేదు, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, కొంచెం పైసలు కావాలి. ఎంత కావాలి? ఒక 5. లేదు నీ ఇష్టం, ఎంత కొంత. సరే, నా దగ్గర ఎక్కువ లేవు, 1000 or 1500 కొట్టి. డాడీ కొంచెం అర్థం చేసుకున్నాను, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, 2000 కొడుతున్నాను. సరే. ఏమైంది మావా? ఏం లేదురా, రాధా బర్త్డే దగ్గర పడ్డది, పైసలు కావాలి. డాడీని అడుగుతున్నామో 300 కొట్టిండు. ఒక్క నిమిషం, నా బ్యాంక్ అకౌంట్లో ఎన్నో చూస్తా. రే నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయిరా. 100 రూపీసా? ఆ, వచ్చు, దేనికి సరిపోవు అవి. నాకు కావాలి ఇప్పుడు, అర్జెంటుగా పైసలు కావాలి. ఏం చేస్తావో చెయ్యి. ఇప్పటికిప్పుడు 500 అంటే ఒకప్పుడే ఆప్షన్ రా. ఏంటిది అది? స్లైస్ తీయాల్సిందే. స్లైసా? ఆ, సరే తీద్దాం. నువ్వు ఎట్లయినా సరే తీయాల్సిందే, ఇప్పుడు తప్పదు ఇంకా. సరే తీద్దాం పా. తీస్తావా? తీద్దాం పా. పా.
రాధాకృష్ణులో అవుదామా? హలో. కృష్ణ ఇడున్నప్పే హ్యాపీ బర్త్డే. ఏమైంది? వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు. అబ్బా ఈ ఫ్రెండ్స్ అంతా ఇంతేనే, మంచి మూమెంట్స్ని డిస్టర్బ్ చేస్తారు. ఆ, అవును, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మంచి వాళ్ళేనే. నేను మంచి వాళ్ళు కాదనట్లేదే, మీ ప్రైవేట్ స్పేస్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్తున్నా. సరేలే, నేను చెప్తా తనకి. హ్యాపీ బర్త్డే. మీ ఫ్రెండ్స్ని కొంచెం దూరం పెట్టు కృష్ణ. సరే. మస్తు అయిందిరా బర్త్డే అయితే. అవునా, బర్త్డే విషయం చెప్తాను ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ వస్తున్నాయేమో. సరే అని ఆమెకు మాట చెప్పింది రా, దిమాగ్ ఖరాబ్ అవుతుంది, ఇది అర్థమవుతుంది. మిమ్మల్ని దూరం పెట్టమంటుంది, మీతో మాట్లాడుతుంటుంది. ఏమైందో కొత్తగా చేస్తుంది, అంతా పిచ్చి వేస్తుంది. ఏం చేయమంటావు? మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు నేను మాట్లాడి చూస్తుంది. అర్థమవుతుంది కదా అసలు. హలో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. కలుద్దామా? ఇప్పుడా? ఇప్పుడే. సరే, కానీ ఏడా? ఇంకెక్కడ, మన ప్లేస్లోనే. సరే, వస్తున్నా. దా. కృష్ణ, మన రిలేషన్ స్టార్ట్ అయ్యి చాలా మంత్స్ అవుతుంది కదా. అవును, చాలా మంత్స్ అవుతుంది. నా బర్త్డే అయిపోయి కూడా దాదాపు 4 months అవుతుంది. అసలు 4 months అయినట్టు అనిపించని కూడా అనిపించట్లేదు. టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది కదా. చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. అన్నీ రీసెంట్గా అయినట్టు అనిపిస్తుంది కదా. అన్నీ రీసెంట్గా నేటే అనిపిస్తుంది. అసలు మన ఫస్ట్ ఇయర్ అయిపోవడానికి కూడా వస్తున్నట్టు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. హా, అవును. కృష్ణ, నా దగ్గర ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ని కొంచెం అవాయిడ్ చేయవా? సరే సరే, చేస్తాలే. హలో, ఏడునవే? రూమ్లో. చిలాక్స్ పోదాంపా. వస్తున్నా. వచ్చావా? కూర్చో. ఏదైనా డ్రింక్స్ ఆర్డర్ చేద్దామా? నీ ఇష్టం. అవును, వచ్చిన విషయమే చెప్పడం మర్చిపోయా. ఏదైనా లాంగ్వేజ్ కోర్స్ లాంటివి, ఇలాంటివి ఏదైనా చేద్దామా? చేసి కాదురా, మనకి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ దొరకడానికి ఈజీగా ఉంటుంది. రెజ్యూమ్ వెయిటేజ్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. అసలు నాకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయో గుర్తున్నాయా నీకు అసలు? అదొకటి ఉంది కదా. ఇందుకేనా మనం కలిసింది? అవును. సరే, బిల్ కట్టేసి వస్తా. సరే. ఎంతైందన్నా? అయిపోయింది చూడన్నా. దీనమ్మ, పైసలన్నీ అయిపోతున్నాయి. మళ్ళీ ఒకసారి స్లైస్ చేయాలా?
అబ్బా నాకేం అర్థమవుతలేదు. ఊరికే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఇంట్లోనేమో అడగలేకపోతున్నా. ఈ స్లైస్ అమౌంట్ కట్టలేక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలి, ఏం అర్థమవుతలేదు. ఏదో ఒకటి చేయాలి. స్విగ్గీ చేస్తే బాగానే ఉంటుందా? ఎట్లా ఓ బండి కూడా పడుంది కదా, స్విగ్గీ చేద్దాం, ఓపెన్ అయిపోతుంది. अंकित रुक जा, मेरा ऑर्डर आया, मैं ले लेता हूँ. ఓ మీరా, థ్యాంక్ యూ. ఓకే. హాయ్రా. హాయ్రా. ఏమైందిరా పిలిచినావు? ఏం లే, జస్ట్ నార్మల్ మాట్లాడమని పిలిచిన అంతేగాని నీకు తెలుసా అయితే ఇది ఏంటిది? మీ పిల్ల వేరేంతో తిరుగుతుంది తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? చాలు అరే నిజం రా బాయ్, నిజంగా ప్రూఫ్ ఉందారా? ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారా? చూపిరా, చూపిస్తా, ప్రూఫ్ చూపిస్తుందా? రే ఆగ్రా, రే ఆగ్రా. రే అసలు ఏమైందిరా నీకు? అసలు మందలవాడు కూడా లేదు కదరా నీకు? నా పిల్లవంతా తిరుగుతుందంటారా? అంటానా? అంటే నీకు తెలియదా? తెలియదురా, వాడు ఎవడో ఫోటో చూపించిండ్రా. అసలు ఎవడరా వాడు? ఏమోరా, మర్చిపోయినా. అరే ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు నమ్ముతావారా? నువ్వు చూసినావా? నేను చూడలేరా. చూడనందుకు ఇంతనా? సరే ఇప్పుడు ఏం కాలే కానీ రేపు మాట్లాడదాం. మాట్లాడి ఇదంతా కాదురా, రేపు పోయి మాట్లాడు. మాట్లాడి అప్పుడు డిసైడ్ అవ్వు ఏం చేయాలో, అప్పుడు నీ ఇష్టం. రేపు ఏమైనా కానీ నీకు మేము ఉన్నామని గుర్తుపెట్టుకోరా. బండి ఇప్పుడే ఖరాబ్ కాదా? ఏమైందా? అర్జెంట్ పని ఉంది మావా, జల్దీ పోవాలి. బండి ఏమో ఖరాబ్ అయింది, ఏం చేయాలి ఏం అర్థమైతే. నా బండి తీసుకెళ్ళా. థ్యాంక్ యూ మావా. ఓకే, జాగ్రత్త. హాయ్ కృష్ణ, ఏంటింత సడన్గా రమ్మన్నావు? ఎవడు వాడు? ఎవరు? వాడెవడు?
అతనా ఫ్రెండ్. వానితో బాగా తిరుగుతున్నావు అంట. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? తిరుగుతున్నావు అంట వానితో బాగా. నువ్వు చూసావా? నాకు తెలుస్తాయి అన్నీ. ఎవరో బయట వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతావు, కానీ ఇన్ని రోజులు నాతో రిలేషన్లో ఉండి నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు వానితో తిరుగుతున్నావు అని చెప్పి నాకు ఒకటి వచ్చి చెప్పిండు. ఇంత చీప్గా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు నేను. అసలు మాటకొస్తే నువ్వే నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా చాలా రోజుల నుంచి. అవాయిడ్ చేస్తా? ఏమతో పడితే వానితో తిరుగుతావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? అసలు నీకు అర్థమవుతుందా? నేను నిన్ను తొందరగా యాక్సెప్ట్ చేశా కదా, అందుకే ఇంత చులకన అయిపోయా. అయినా నీలాంటి వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను తప్పు చేశా. నేను లవ్ చేయకుండా ఉండాల్సింది. సరే అంటున్నావు కదా, నువ్వు వద్దు నీ లవ్ వద్దు. ఇంకోసారి నాకు కాల్ చేయకు, మెసేజ్ చేయకు. లెట్స్ బ్రేకప్. అరే కృష్ణ, ఏం చేస్తున్నారా నువ్వు? పిచ్చారా ఏమన్నా? అరే నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందారా? మేము ఉన్నామని తెలియదారా నీకు? అరే మేము ఉన్నామని మర్చిపోయినావారా? అరే పిచ్చారా? మేము ఉన్నామరా నీకు? మేమున్నాం. అరే మేము ఉన్నామని మర్చిపోయినావారా? ఇదంతా కాదులే కానీ మీ డాడీ దగ్గర వెళ్ళంపా. అరే అవి వీడి డాడీ తెలుసుకోపోరా. నేను ఏమైనా తినడానికి తీసుకొస్తారా? అంకుల్ అమ్మాయి వదిలేసిందని తాగి రోడ్ల మీద తిరుగుతున్నాడు అంకుల్. కొంచెం మీరైనా అర్థమయ్యేటట్టు చెప్పండి అంకుల్. నీ సైడ్ నుంచి తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు కరెక్ట్ ఉన్నంత వరకు నీ తప్పేముండదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయకు. Excuse me, can I sit here? యా షూర్. హాయ్ కృష్ణ గారు, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నా, కానీ మీకు చెప్దామనుకుంటే మీకు ఆల్రెడీ లవర్ ఉందని తెలిసింది. సో ఆగిపోయాను. సో జరిగిందంతా తెలిసింది. సో ఐ మైట్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. విల్ యూ యాక్సెప్ట్ మై ప్రపోజల్? నిన్ను హర్ట్ చేసినప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో వేరే వాళ్ళు కూడా హర్ట్ చేసినప్పుడు అంతే బాధపడతావని తెలుసుకున్నాను. సరే అరే కృష్ణ, లైఫ్ అందరికీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. అది మన లైఫ్ని ముందు కంటే చాలా బెటర్గా మారుస్తుంది. ఆ ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలా కాకుండా మన కృష్ణలాగా తొందరపాటు డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఆ సెకండ్ ఛాన్స్ మనకి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. జస్ట్ వెయిట్ ఫర్ ద మూమెంట్. డోంట్ మేక్ ఎనీ బ్యాడ్ డెసిషన్స్.